ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నిన్నొక వీడియో మనం చేసుకున్నాం. పరాశ్రీ స్వామివారు యువకుడు, చిన్న వయసులోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఒక పీఠాధిపతిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. వారు గురు పౌర్ణమి రోజు సాయిబాబా గారి మందిరాలకు వెళ్ళవద్దు, అలా వెళ్ళిన వారి విషయాలు నాకు తెలిసిపోతాయి, వారి విషయంలో నేను సీరియస్ అవుతాను అన్నట్టుగా బాబాగారి మందిరాలకు వెళ్ళకూడదు అనే ఒక ఆదేశాన్ని తన భక్తులకు ఇవ్వడం అనేది ఒక వీడియోలో చూడడం జరిగింది. దాని మీద ఒక వీడియో చేసాం మనం. సరే, ప్రస్తుతం మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారితే కానీ బ్రతకలేని పరిస్థితులు వచ్చాయి. అంటే అందరితో పాటు నేను కూడా చెడ్డవాణ్ణే బాబు అంటే ఇప్పుడున్న సమాజంలో చెడ్డవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మంచివాడిని కూడా తమలో చేర్చుకొని బ్రతికే అవకాశం ఇస్తారు. అలా ఉంది వాతావరణం. కాబట్టి ఆయన కూడా పాపం ఆ లిస్టులో చేరాలని అనుకుంటూ ఉన్నాడేమో. అందుకని సాయిబాబా గారి మందిరాలకు వెళ్ళకూడదని. దురదృష్టం ఏంటంటే భక్తి అనేది వ్యక్తిగతం కదా. ఒక భక్తుడు ఎవరిని పూజించుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అనేది అతని ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఉండాలి. ఆ భక్తుడికి, ఆ వ్యక్తికి స్వేచ్ఛనివ్వాలి. బలవంతంగా నువ్వు అతన్ని పూజిస్తే కుదరదు, మేము చెప్పిన వాళ్ళని నువ్వు పూజించాలి అని అనడం అనేది మన సనాతన ధర్మంలో కేవలం రాక్షసులు మాత్రమే చేశారు ఆ పని. కొంతమంది మూర్ఖులైనటువంటి రాజులు కూడా చేసి ఉండవచ్చు, మూర్ఖులైన మఠాధిపతులు కూడా చేసి ఉండవచ్చు. ఎందుకంటే మన హిందూ మతంలో అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఫలానా దైవాన్ని పూజించాలి, ఫలానా దైవాన్ని పూజించకూడదు, ఫలానా దైవమే నిజమైన దైవం అనే పోకడలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సంప్రదాయం మన హిందూ మతంలో శైవ మతం సంబంధించినటువంటి రాజులు పాలన సాగేటప్పుడు, శైవ మతాధిపతులు పీఠాధిపతులుగా ఉన్నప్పుడు, సమాజాన్ని శాసిస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు విష్ణుదేవుని ఆరాధన వద్దు అని శాసించిన సందర్భాలు కనిపిస్తుంటాయి. అలాగే విష్ణుదేవుని ఆరాధన చేసే రాజులు ఉన్నప్పుడు, పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నప్పుడు శైవారాధన కూడదు అని శాసించిన సందర్భాలు కనిపిస్తుంటాయి. ఈ రెండు మతాల మధ్యలో సంఘర్షణ ఎప్పటి నుంచో నడుస్తుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాం. అలాగా ఇప్పుడు కొత్తగా బాబాగారు వచ్చి చేరారు మన సనాతన ధర్మంలో, హిందూ మతంలో. బాబాగారిని పూజిస్తే ఒప్పుకోము, బాబాగారి మందిరానికి వెళ్తే ఒప్పుకోము అని కొంతమంది ఇప్పుడు పరాశ్రీ స్వామి గారు కూడా ఆ లిస్టులో చేరి తన భక్తులకు సాయిబాబా గారి మందిరాలకు వెళ్ళకూడదని శాసించడం మనం చూసాం. అయితే విచిత్రం ఏంటంటే అతను సాయిబాబా గారి సచ్చరిత్రను 3 సార్లు చదివాడట. మరి ఎందుకు చదివాడు? ఏదన్నా కోరికలు తీరాలని చదివాడా? ఎందుకంటే సచ్చరిత్ర కోరికలు తీర్చే గ్రంథమని ఎక్కువగా ప్రఖ్యాతి. మామూలుగా ఆయన సాయిబాబా గారి భక్తుడు కాదు. ఒకవేళ పూర్వాశ్రమంలో బాబా భక్తుడు అయి ఉండవచ్చు అందరిలాగే. ఎందుకంటే బాబాగారిని ఆశ్రయిస్తే, బాబాగారి సచ్చరిత్ర చదివితే కోరికలు తీరుతాయి అని బాగా ప్రచారం. కాబట్టి ఆయనకున్న కోరిక బహుశా సన్యాసాశ్రమంలో గొప్ప స్థాయికి రావాలి, గొప్ప స్వామిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని బాబాగారిని ప్రార్థించి చదివాడా? లేకపోతే తనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి చదివాడా? ఏదో నేనైతే ఒక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి చదివి ఉంటాడు అనుకుంటాను. ఎందుకంటే అతను వివాహం చేసుకోలేదు, కుటుంబ బాధ్యతలు లేవు, బరువులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరి బాబా పాదాలు పట్టుకొని ఉంటాడు. బహుశా ఆ కోరిక తీరింది. ఆయన నిజానికి ఆయనకు గురువు ఉన్నాడు,
ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాడు, ఆయన దగ్గరే బహుశా సన్యాసం కూడా తీసుకొని ఉంటాడు, లేదా స్వయం ప్రకటిత సన్యాసి అయి ఉండవచ్చు. కానీ ఆయనకు ఒక గురువు ఉన్నాడని చెప్పాడు. ఆయన గురువు ఉండగా బాబాగారి సచరిత్ర ఎందుకు చదివాడు? ఆయన గురువు చెప్పిన మంత్రాన్ని జపించుకుంటూ తపస్సు చేసే స్వామి మళ్ళీ బాబాగారి సచరిత్ర ఎందుకు చదివాడు? అక్కడ తన గురువు ద్వారా కానీ తన యొక్క సాధన ద్వారా కానీ రానిది ఏదో బాబాగారి ద్వారా వస్తుంది అనే ఉద్దేశంతో చదివి ఉంటాడు. ఖచ్చితంగా సాయిబాబా గారి సచరిత్ర చదవడం ద్వారా అతనికి నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థమై ఉంటుంది. నిజమైన ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుందో తెలిసి ఉంటుంది. అందుకనే అతను అంత చక్కగా ఉపన్యాసం కూడా ఇవ్వగలుగుతాడు. అతను ఉపన్యాసంలో సమన్వయ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము ఇవన్నీ కూడా చక్కగా కనపడుతుంటాయి. అలాగే మంచి కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ బలం కనపడుతుంటుంది, తన మీద తనకు విశ్వాసం కనపడుతుంటుంది, తనకున్న జ్ఞానం మీద ఒక నమ్మకం కనపడుతుంది. ఇవన్నీ శ్రీ సాయిబాబా గారి పాదపద్మాలు పట్టుకున్న వారికి, సచరిత్ర పారాయణం చేసిన వారికి లభించే ఒక స్థితి. ఎంతోమంది గురువులను ఆశ్రయించిన వాళ్ళు కూడా తిరిగి బాబా గారి దగ్గరికి వచ్చి బాబా పాదాలు పట్టుకొని సచరిత్ర పారాయణం చేసిన తర్వాతనే వారు పూర్ణ స్థితిని పొందారు అని చెప్తుంటారు. ఆ విధంగా మా శ్రీశైలంలో ఉన్న పూర్ణానంద స్వామి వారు కూడా వారి గురువు గారైన రాకాడి బాబా గారి ఆదేశానుసారంగా షిరిడీకి వెళ్ళి సచరిత్రను 3 సార్లు పారాయణం చేసిన తర్వాత బాబాగారి ఆదేశానుసారంగా శ్రీశైలం వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ సాధనలు చేసుకుంటూ దివ్యత్వాన్ని పొంది గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత పూర్ణానంద స్వామిగా శరీరం వదిలిపెట్టడం జరిగింది. వారి సమాధి ఉంది, వారి ఆశ్రమం ఉంది. అలా ఎంతోమంది సాధు సత్పురుషులు బాబా అనుగ్రహం కోసం, వారి ఆశీర్వచనం కోసం ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అలా ఈ పరాశ్రీ స్వామి వారు కూడా ఆ ఉద్దేశంతో సచరిత్ర పారాయణం చేసి ఉంటాడు. ఎందుకు చేశాడు, చేసిన తర్వాత ఆయనకి ఏమి లభించింది అవేమి చెప్పకుండా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది కదా, బాబాగారి వ్యతిరేక ట్రెండు, దానికి అనుగుణంగా మాట్లాడడం అనేది ఆయన స్థాయికి అది సరిపోదు. ఆయన వెళ్తున్న సత్య మార్గానికి అది పనికిరాదు. ట్రెండ్ను బట్టి మాట్లాడకూడదు, సత్యాన్ని బట్టి మాట్లాడాలి. సత్య అసత్యం అంతే రెండే. కానీ ఆయన ట్రెండ్ను బట్టి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకని ఆయన సచరిత్ర 3 సార్లు పారాయణం చేశానంటున్నాడు. ఎందుకు చేశాడు, దానివల్ల ఏమర్థమైంది, దాంట్లో ఏముంది? ఇప్పుడు మన బాబాగారిని వ్యతిరేకించే యూట్యూబర్స్ లాగానే ఈయనకు కూడా బాబాగారు ముస్లిం అనిపించిందా? లేకపోతే మరి వాళ్ళకైతే బాబాగారు అవధూత కూడా కాదు, గురువు కాదు, ఏమీ కాదు అంటారు. మరి ఈయన మాత్రం అవధూత అని సర్టిఫికెట్ ఇచ్చాడు. అంటే చాలా సులభంగా, చాలా తేలిగ్గా ఆయన ఒక అవధూత అన్నాడు. అంటే పరాశ్రీ స్వామి వారి ఉద్దేశం ఏంటంటే అవధూత అంటే ఏదో ఆఫ్టర్ ఆల్ కాషాయం వేసుకొని కాస్త ఉపాసన చేస్తూ వచ్చిన భక్తులకు మంత్రతంత్రాలు బోధిస్తూ ఉండే ఒక పీఠాధిపతి స్థితి, లేదా ఒక మఠాధిపతి స్థితి, లేదా ఒక సన్యాసి స్థితి అవధూత కంటే గొప్ప అనుకుంటున్నారేమో. అవధూత అంటే ఈక్వల్ టు దత్తాత్రేయ స్వామి యొక్క అంశ అని చెప్తారు. అవధులు దాటినటువంటి వాడు అంటే పంచభూతాత్మకమైన విశ్వం యొక్క అవధులు దాటితే ఉండేదేంటి? పరమాత్మే. పరమాత్మ తత్వాన్ని చేరుకున్నవారు అవధూత. దాన్ని అంత తేలిగ్గా ఆయన ఒక అవధూత అంటే ఎలా స్వామి? కాబట్టి అలాగా ఆయన చెప్పడం అనేది ఆయన జ్ఞానం లేదని కాదు. ఎప్పుడైనా జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా వేరే వారి కోసం తమకు తెలిసింది, తాము నమ్మింది కాకుండా వేరొకటి చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు అది ఆ విధంగా అజ్ఞానంలోకి నెట్టేస్తుంది. నోటి నుంచి అజ్ఞానమే వస్తుంది, జ్ఞానం రాదు. ఆ విధంగా వారు బాబాగారు గురువా అని ప్రశ్నించారు. బాబాగారు గురువు కాకపోతే ఎవరు గురువు కాలేరండి.
బాబాగారే గురువు కాకపోతే ఇంకెవరు గురువు కాలేరు. అందుకని బాబాగారు గురువు మాత్రమే కాదు, సద్గురువు మాత్రమే కాదు కదా, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటారు కదా భక్తులు. మీరు కూడా ఉంటారు. సత్యత్ర పారాయణ 3 సార్లు చేశారంటే బాబా గుడికి వెళ్ళి ఉంటారు, హారతులు పాల్గొని ఉంటారు, ఇవన్నీ అని ఉంటారు. కాబట్టి ప్రతిరోజు 4 సార్లు ప్రపంచంలో కోట్లాది మంది భక్తుల చేత రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అనిపించుకుంటున్న బాబాగారే గురువు కాబట్టి ఇంకెవరు గురువు అవుతారు? అసలు గురువు అంటే మీకు తెలియదని నేను ఎలా అనగలను? గురువు అంటే తనను ఆశ్రయించిన వారిని సంస్కరించేవాడు గురువు. శుభ్ర మార్గంలో పవిత్ర మార్గంలో నడిపేవాడు గురువు. ఓకే, ఇది మీకు తెలుసు. ఇప్పుడు మీరు అటువంటి పని చేస్తున్నారు, అలాగే మీకు వచ్చిన భక్తులను చక్కగా భక్తి మార్గంలో నడిపిస్తున్నారు, వారి చేత గురు పూజలు స్వీకరించుకుంటున్నారు, చక్కగా గురువు గారని పిలిపించుకుంటున్నారు కదా. మరి మీరు గురువుగా పిలిపించుకుంటున్నారు, గురు పూజలు స్వీకరిస్తున్నారు. బాబాగారిని ఏమో ఏ శాస్త్రం రాశాడు ఆయన అంటున్నారు. మీరు ఎన్ని శాస్త్రాలు రాశారో నాకు తెలియదు. మీరు రాసిన శాస్త్రాల పేరు కూడా నాకు చెప్పలేదు. మీరు ఒకవేళ రాసి ఉంటే చెప్పండి, వింటాం, తరిస్తాం. కాబట్టి శాస్త్రాలు రాస్తే గురువు, శాస్త్రాలు చదివి వాటిలో ఉన్న విషయాల్ని చెబితే గురువు. మీకు మీలాంటి వారికి తెలిసిన గురువులు ఈ ఇద్దరే. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు ఉంటాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు సర్వశాస్త్రాల సారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భగవద్జ్ఞానం కలిగి ఉంటాడు. ఆత్మసాక్షాత్కారం పొందిన గురువే నిజమైనటువంటి పరిపూర్ణమైన గురువు. ఈ శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని చదివి చెప్పే గురువులు ఒక మధ్యస్థాయి గురువులే కానీ పూర్ణ గురువులు కాదు. వారికంటే ఎన్నో వందల వేల రెట్ల గొప్పతనం ఒక ఆత్మసాక్షాత్కారం పొందిన గురువుల దగ్గరే ఉంటుంది అని మీరు తెలుసుకోలేదా? తెలుసుకొని కూడా చెప్పడం ఎందుకని ఊరుకున్నారా? బాబాగారు ఎవరు? ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు కాదా? ఆత్మస్వరూపమైన గురువు కాదా? ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు, ఆత్మస్వరూపుడైన గురువుకి ఉండే లక్షణాలు ఏమిటో మీకు తెలియదా? ఆత్మస్వరూపుడైన గురువుకి ఆత్మకున్న లక్షణాలన్నీ ఉంటాయి కదా. సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వజ్ఞత్వం. ఈ లక్షణాలు బాబాగారిలో లేవా? సత్యత్ర చదివారు కదా, అందులో లేవా? చదవలేదా? అందుకే కదా సప్తశృంగి మాత, వాసుదేవం సరస్వతి, అక్కలకోట మహారాజు లాంటి సిద్ధపురుషులు, జగన్మాత కూడా బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించి తమ భక్తులను కూడా ఆయన దగ్గరికి పంపించింది. కాబట్టి శాస్త్రాలు రాసే గురువులు కొంతమంది ఉంటారు, శాస్త్రాల్లో ఉన్న విషయాలు చదివి చెప్పే గురువులు కొంతమంది ఉంటారు, శాస్త్రాలకు అందని గురువులు కొంతమంది ఉంటారు. వారే ఆత్మసాక్షాత్కారం పొందిన సిద్ధ గురువులు, సిద్ధి పొందినటువంటి గురువులు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిద్ధ గురువులు నేను చెప్పట్లేదు, ఆ సిద్ధ గురువులు వేరే. ధనకనక వస్తు వాహనాలు సేకరించే సిద్ధ గురువుల గురించి నేను మాట్లాడట్లేదు. ధనకనక వస్తు వాహనాలని తృణప్రాయంగా భావించి జీవితాంతం సంపూర్ణ వైరాగ్యంతో జీవించినటువంటి సిద్ధ గురువులు, ఆత్మజ్ఞాన గురువులు, ఆత్మస్వరూపుల గురించి మాట్లాడుతున్నా. ముఖ్యంగా బాబాగారి గురించి మాట్లాడుతున్నా. కాబట్టి శాస్త్రాలు రాస్తే గురువు, శాస్త్రాల్లో ఉన్నాయి చదివి చెబితే గురువు అనే భ్రమను విడిచిపెట్టండి. శాస్త్రాలకు అతీతమైనటువంటి గురువులు ఉంటారు. వారే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా వారు అని తెలుసుకోండి. ఇలాంటి గురువులు కూడా ఉంటారు. ఎంతోమంది గురువులు శాస్త్రాలేం రాయలా, శాస్త్రాలు చదవలా. నిత్యానంద స్వామి వారు, రాకాడి బాబా గారు, ఇంకా ఎంతోమంది, త్రైలింగ స్వామి వారు, మహావతార్ బాబాజీ గారు, వీరేం గ్రంథాలు రాయాలా. కానీ వారితో సమానమైన గురువులు ఎక్కడైనా దొరుకుతారా? కేవలం శాస్త్ర పరిజ్ఞానం పెట్టుకొని శాస్త్రాల్లో ఉన్న విషయాలను చెబుతూ ఉన్న గురువులే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ ఆ కోవలోకి వస్తారు. కాబట్టి శాస్త్రాలు చదివి అందులో ఉన్న చెప్పేవాళ్ళే గురువులని ప్రజలు నమ్మించి వారి ద్వారా మీరే గురువులు అని అనిపించుకొని ఆ గురు పూజలేవో, ఆ గురు గౌరవాలేవో,
ఆ గురుత్వం మీద మీరే పొందాలనే ఒక స్వార్థంతో శాస్త్రాలకు అందనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి పరిపూర్ణ గురువులను తక్కువ చేసి మాట్లాడడం, వారి గురించి దాచిపెట్టాలని చూడడం, వారి గురించి ప్రజలకు తెలియకుండా ఉండాలి అని ప్రయత్నించటం, అసలైన పూర్ణ గురువుల గురించి తెలుసుకుంటే మా దగ్గరికి ఎవరు వస్తారు అనే స్వార్థంతో మాట్లాడకుండా ఉన్నట్టుగా సత్యం మాట్లాడుతూ ఆ సత్యాన్ని చేరుకోవడానికి సాధనలు చేసి ఆ పరిపూర్ణమైనటువంటి గురుస్వరూపాలైనటువంటి సాయినాథుల వారు, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస గారు ఏ శాస్త్రాలు చదవకుండా, ఏ శాస్త్రాల్లో ఉన్న విషయాలు చదివి చెప్పకుండా ఆత్మసాక్షాత్కారం పొంది ఆ ఆత్మజ్ఞానంతో కోట్లాది మంది ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నం చేసిన ఆ మహనీయుల స్వామి వివేకానంద లాంటి జగద్గురువును ఈ జగత్తుకు అందించినటువంటి రామకృష్ణ పరమహంస ఏ శాస్త్రాలు చదవలేదు. ఆయన మీరన్న 5వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళారు, ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ పుస్తకాలు చదవలేదు. కానీ ఎంత జగద్విఖ్యాతి చెందిన గురువుగా ప్రఖ్యాతి చెందారు రామకృష్ణ పరమహంస వారు. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలు రాసేవాళ్ళే గురువులు, శాస్త్రాల్లో చదివి చెప్పేవాళ్ళే గురువులు అనే ఒక అర్ధజ్ఞానంతో కాకుండా పరిపూర్ణ జ్ఞానంతో మాట్లాడి మీరు తరించి మీ దగ్గరికి వచ్చే భక్తుల్ని కూడా తరింపచేస్తారని భావిస్తూ, ఇదిగో బాబాగారు మీరు చదివిన గ్రంథం, సాయిబాబా గారు ఏ శాస్త్రం రాశారు అని అడిగారు కదా, శ్రీ సాయి సచ్చేత్ర వారు వ్రాసిందే. వారి భక్తుడైన హేమాడు పంతు గారి చేత బాబాగారు రాయించిన గ్రంథం మీరు చదివి ఉంటారు. నా భక్తుల కోసం నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను అన్నారు బాబాగారు. అంటే ఇది పైకి చూడ్డానికి హేమాడు పంతు గారు రచించిన సమర్థ సద్గురు సాయిబాబా వారు వారిలో ప్రవేశించి తన భక్తుల కోసం నేనే రాసుకుంటానని చెప్పాడు. కాబట్టి ఈ గ్రంథం ఆయన రాసిందే, మామూలు గ్రంథం కాదండి. ఇది దాదాపుగా కొన్ని కోట్ల ప్రతులు ప్రపంచంలో భగవద్గీత తర్వాత అంత ఎక్కువగా, బైబిలు భగవద్గీత తర్వాత అంత ఎక్కువగా అమ్ముడుపోయిన ఆధ్యాత్మిక గ్రంథం శ్రీ సాయి సచ్చేత్ర. మన హిందువులలో ఎక్కువ మంది, లక్షలాది మంది నిత్య పారాయణం చేస్తున్నటువంటి గ్రంథం సాయి సచ్చరిత్ర. సచ్చరిత్ర పారాయణం చేసే వారిని భక్తి జ్ఞాన వైరాగ్య మార్గాలలో నడిపిస్తూ, గురుభక్తిని నేర్పిస్తూ, దైవ సాక్షాత్కారానికి కావాల్సిన సాధనలన్నీ కూడా ప్రసాదించగలిగినటువంటి గ్రంథం సచ్చరిత్ర. దీనుల, హీనుల, పాపుల, పతితుల, బలహీనమైనటువంటి మనస్తత్వం ఉన్న వారిని, అనేకమైన కర్మఫలాలు అనుభవించి కొట్టుమిట్టాడుతున్న వారిని కేవలం పారాయణం చేయడం ద్వారానే కనికరించి వారి కష్టాలు తీర్చి, వారి సమస్యలు తీర్చి సమాధానం ఇస్తున్నటువంటి పవిత్ర గ్రంథం సచ్చరిత్ర. ఆధ్యాత్మిక ఉన్నతిని కోరే మీలాంటి వారికి కూడా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటి, మానసిక పవిత్రత అంటే ఏమిటి, అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను తెలియచెప్పి, గురువు ఆవశ్యకతను తెలియచెప్పి, గురువు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పూర్ణత్వం సిద్ధించడం జరగదు అని చెప్పిన సనాతన ధర్మంలోని సత్యాన్ని తిరిగి నొక్కి వక్కానించినటువంటి అద్భుత గ్రంథం సచ్చరిత్ర. బాబా చూపిన అనేకమైన లీలలు ఆనాడు ఈనాడు హైందవ మతంలో ఉన్నటువంటి భక్తులను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నది సచ్చరిత్ర. నిజమైన సన్యాసి, యోగి, గురువు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎంత వైరాగ్యంతో జీవించాలి, స్త్రీని, ధనాన్ని ఎలా దూరంగా పెట్టాలి అని తెలియచెప్పిన గ్రంథం సచ్చరిత్ర. సకల శాస్త్ర జ్ఞానం ఒక్క సచ్చరిత్రలో నిక్షిప్తం చేసి భక్తులకు అందజేయడం వల్లనే ఈనాడు సచ్చరిత్ర అనే గ్రంథం మన హిందూ సోదరుల చేత, లక్షలాది మంది చేత ప్రతినిత్యం పారాయణం చేయబడుతున్న గ్రంథం. సనాతన ధర్మంలో అనేక శాస్త్రాల్లో ఉన్న
విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక చోట చేర్చి ఒక అద్భుతమైనటువంటి గురు మహిమ కలిగినటువంటి గ్రంథంగా రచింపచేశారు. కాబట్టి బాబాగారు ఏ శాస్త్రం రాశారంటున్నారు కదా, సచ్చరిత్ర అనే శాస్త్రం రాశారు లేదా వ్రాయించారు. వ్రాయించినా వారి కారణంగా జరిగినటువంటి ఆ ప్రయత్నం, ఆ శాస్త్రం సకల మానవాళిని ఉద్ధరిస్తుంది. కాబట్టి మనసులో కుటిలత్వం, కపటత్వం లేకుండా స్వచ్ఛంగా, మీరు నిజంగా నిర్మలమైన వారే, స్వచ్ఛమైన వారే, మీ ముఖం చూస్తే, మీరు మాట్లాడేది చూస్తే తెలుస్తుంది. కానీ అనవసరంగా ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మామూలు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను చూసి మీరు కూడా భ్రమించి వారి స్థాయికి దిగి సాయిబాబా గారు లాంటి యోగీశ్వరుణ్ణి తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. అది మీ యోగానికి, మీ సిద్ధికి, మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అని సవినయంగా తెలియజేస్తూ, సాయిబాబా గారి గురించి మీ మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని ఉన్నదన్నట్టుగా తెలియచెప్పే ప్రయత్నం చేయండి. అది మీకు, సమాజానికి మంచి చేస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.